మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? చేస్తా. పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీరం దిశగా దూసుకొస్తున్న దిత్వా తుపాను. తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలకు స్తంభించిన జనజీవనం. అనేక జిల్లాల్లో ఈదురుగాలులు. దిత్వా ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాలకు ఆకస్మిక వరదల ముప్పు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సర్కార్. ప్రజా సమస్యల పరిష్కారానికి నేతలు పనిచేయాలని చంద్రబాబు ఆదేశం. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి పేరు వస్తుందని సీఎం సూచన. కొండగట్టు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామన్న బాధితులు. దుకాణదారులకు మంత్రి లక్ష్మణ్ పరామర్శ. ఆదుకుంటామని హామీ. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై అఖిలపక్ష భేటీ. సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షం డిమాండ్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై కొత్త ఎఫ్ఐఆర్. మండిపడిన కాంగ్రెస్ నాయకులు. మోదీ, అమిత్ షా కక్ష సాధిస్తున్నారని ధ్వజం. పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోందన్న ప్రధాని. యువత సంకల్పం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని ప్రశంస. దిత్వా తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నాగపట్నం, రామనాథపురం, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో బలమైన గాలులు వీస్తున్నాయి. పుదుచ్చేరిలో పర్యాటకులను బీచ్ వద్దకు వెళ్లకుండా అధికారులు నిలిపివేశారు. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో తమిళనాడులో పలు జిల్లాల్లో 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. 6000 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే 54 విమానాలను రద్దు చేశారు. చెన్నై, కుడలూర్, విల్లుపురం, కారైకల్, సేలం, తిరువల్లూరు, రాణిపేట్, తంజావూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు పుదుచ్చేరిలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 3 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 57,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపింది. దిత్వా తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 110, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తుపాను కదిలే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఇవాళ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. రేపు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉందని వివరించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. దిత్వా తుపానుపై నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. పంటను విక్రయించేందుకు ధాన్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రకరకాల కారణాలు చెప్పి పంటను కొనుగోలు చేయకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు తప్పటం లేదన్నారు.
దెత్వా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో మత్స్యకారులు ఒడ్డుకే పరిమితమయ్యారు. పంటలు చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు తమ శ్రమకు ఫలితాన్ని దక్కకుండా చేస్తున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రైతులు వాపోయారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు కళ్ళాల్లో రాసులుగా పోసి వర్షాలకు తడవకుండా కాపాడుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు పడితే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలి పూర్తిగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 ఎకరాలు ఉంది, పోసి రోడ్డు మీద పోసాం. అసలు పట్టాలు ఇస్తలేదు. 19% వచ్చింది. అది మిల్లు కాడ ఖాళీ లేదు. పట్టాలన్నా ఇస్తే పట్టాలన్నా కప్పుకుంటాం. రోడ్డు మీద అల్లాడిపోతున్నాం. బైపాస్ రోడ్డు మీద పోసి 4 రోజులైంది. వడ్డీ శాతం వచ్చినా కూడా గవర్నమెంట్ వేసుకోవట్లేదు. గవర్నమెంట్ మా ఇంత దయ ఉంచి తారు బల్లలన్నా ఇస్తే వేసుకుంటాం, ఇళ్ళకి వెళ్తాం. లేదంటే పిల్లాజాలు అందరం తారు రోడ్ల మీద ఉన్నాం, బైపాస్ రోడ్డు మీద. ఈ గుట్ల మాలన్నా సరుతున్నాం. పట్టాల నుండి కప్పుకుందాం అంటే పట్టాలు కూడా లేవు. దాంట్లో పట్టాలు లేవు. అదరు మామూలు ఈ పట్టాలు వేసి కప్పుకుంటున్నాం. వాళ్ళు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు. వాళ్ళు మాత్రం మరి రాలా. ఇది ఎంతవరకు ఆగిది? ఏదైనా చిన్న చిన్న వానకే ఆగిద్ది కానీ మామూలు దెబ్బలకి అసలు ఆగదు. ఈ పట్ట కళాసులు లేరండి, వ్యాన్ లేదండి. వ్యాన్ లేదంటే వ్యాన్ తెప్పించినాము, కళాలు తెప్పించినాము. లోడ్ చేసి బండి పెట్టమన్నారు. మళ్ళీ లోడ్ వద్దు, మళ్ళీ మీరు లోడ్ చేస్తే మళ్ళీ దించడము మళ్ళీ ఇబ్బంది. జీపీ ఆపారు. మరి లోడ్ చేసి ఇప్పుడు దించాలని మాకు ఎంత ఖర్చు అండి మాకు అవుతుంది. అలాంటప్పుడు వ్యాన్ ఎక్కడే ఉంది నిన్నటి బట్టి కళలు కిట్టాము. మా పరిష్కారం ఏంటి? రైతు పరిష్కారం ఏంటి అవుతుంది మాకు ఇప్పుడు? మా రైతు సమస్యలు ఎవరు తీరుస్తారు? పవన్ కేజీ 2 కేజీలు ఇమ్మంటారు, 3 కేజీలు ఇమ్మంటారు, ముక్క అయిపోతాయి అంటారు. లోడ్ చేసేసి సచివాలయం దగ్గరికి వస్తే ప్రొక్షిట్ కొడతామని చెప్పారు. ఫోటో తీసి కట్టమని చెప్పారు వాళ్ళకి సచివాలయంలోకి. అయితే లోడ్ చేసుకుని పట్టుకుని వచ్చాం సచివాలయం దగ్గరికి. ట్రక్ షీట్ కొట్టమంటేమో జీపీఎస్ పని చేయట్లేదు, అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు పేదల సేవ కార్యక్రమంలో టీడీపీ నేతలందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణించగలరని ఉద్బోధించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పింఛన్ల పంపిణీని నేతలందరూ సేవగా భావించాలన్నారు. పింఛన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం 25,000కు చేరిందని, దీనిని 35,000కు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానని చెప్పారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అంతకంటే బాగా అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సీఎం సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుందని ఆయన వివరించారు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తా అన్నట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి అందరు సహకారం తీసుకుంటూ పోతాను. జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన మంత్రి బాధితులను ఓదార్చారు. చిరు వ్యాపారులకు ఆస్తి నష్టం జరిగిందన్న అడ్లూరి లక్ష్మణ్ బాధితులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందజేస్తుందన్నారు. దుకాణాలు యథావిధిగా నడిపేందుకు 5 లక్షల రూపాయల రుణాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. జగిత్యాల కొండగట్టు పుణ్యక్షేత్రం బస్టేజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అభయ హనుమాన్ విగ్రహం దారిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా చెలరేగిన మంటలతో 32 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక్కో దుకాణంలో 15 లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కొండగట్టు మేము బతికొచ్చినాం సార్. మేము మా పరిస్థితికి ఇంత ఘోరంగా అయింది. ఒక్క దుకాణం లేకుండా అన్ని దుకాణాలు కాలి. మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడలో ఎవ్వరం కాదు సార్. కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు. నిన్ననే తెచ్చుకున్నారు కొందరు. అయితే మొన్న 3 రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కట్టుబట్టలతో కూడా ఉన్నారు. స్కూల్లో కాలేజీలో పేపర్లు కూడా కాలేదు. 10-20 లక్షల సామాన్ దాకా దగ్గర మొత్తం పోయినాయి. ఏదున్నా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నవి ఏం లేవు. మా దగ్గర జీరో మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏం లేదు. ఫైర్ ఇంజన్ అందక ఒక 5-6 దుకాణాలే కాలుతుండే. అవి అందక మా దుకాణం ఇక్కడ మొత్తం కాలు ఉన్నాయి. ప్రభుత్వం అందుకోవాలి. ఇప్పుడు మేము కట్టుబట్టలతోటే ఉన్నాం. అందుబాటులో ఎందుకంటే
ఇంత పెద్ద కష్టం ఊహించిన సంఘటన. కట్టుబట్టలతో మీరు బయటలో పడుతుంది. మనం చూస్తుంటే అన్న బిడ్డ పిల్లలు పెట్టుకున్న పోయింది, ఒక తమ్ముడు సర్టిఫికేట్ వెళ్ళడం చాలా బాగా. ఇప్పుడే కట్టుకట్టుకుని గవర్నమెంట్ ఒక్కొక్కరు 5-5 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా సంఘ సభ్యులు ఇచ్చుకోదని మనం లేకపోతే సంఘ సభ్యులుగా ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు ఎమ్మడే ఇస్తారు. ఏ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్గ్రేషియా తరఫున కూడా ఇమీడియట్గా అవి కూడా అమౌంట్ ఇప్పిస్తాం. మన ముఖ్యమంత్రి గారు 3 గంటల జరిగిన సంఘటన 3 గంటల మీటింగ్లో వారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి సాధ్యమైన ప్రభుత్వ పరంగా ఏ విధంగా తర్వాత స్థానికంగా రేపటి కూర్చొని ఇబ్బంది ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అతన గారు నేను ఎవ్వరు కూడా కొంచెం అంటే అదే రేపడకుండా ఆందోళన మళ్ళీ ఎట్లయితే షాపులు నడుతుందో అప్పటిదా కూడా మీకు అందరికీ అడగండి. మళ్ళీ పూర్వవైపు ఏ విధంగా దుకాణం పెట్టుకునే విధంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. మరోవైపు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. SIR is a product, it's being said by everyone, by reason of the operation of the statute. If by reason of the operation of the statute so many things are discussed, why the SIR will not be discussed? And our strong point, you know that 40 persons have expired during last few days. 7-8 persons attempted to commit suicide. 10 to 12% have become seriously ill. This is a very serious issue, should be discussed. The process of SIR should not be made in a way to delete the names from the electoral roll. Object of the election commission was to enroll more electors. Now the object of the present election commission is to delete electors. This should be discussed. ऑपोजिशन पार्टी ने कई मुद्दे रखे हैं, SIR भी उनमें से एक है, लेकिन ये कहना कि SIR को लेकर के पार्लियामेंट चलने नहीं देंगे, ऐसा सब पॉलिटिकल पार्टी ने नहीं कहा है। अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए। मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूँ कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे। सरकार के तरफ से हमने अपील किया है और अपोजिशन पार्टी ने अच्छा सुझाव भी दिया है। हम एकजुट विंटर सेशन पार्लियामेंट अच्छा से चलाने का मूड में है। రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కృష్ణా జలాల పంపిణీ సహా 7 ప్రధాన అంశాలపై చర్చించాలని కోరినట్లు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన భేటీలో చర్చించిన అంశాలను వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIRను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఆ ప్రక్రియ చేపట్టాలన్నారు. కృష్ణా జలాల పంపిణీలో గందరగోళం వల్ల ఏపీ నష్టపోతోందని, దీనిపై పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. GST 2.0 కొత్తగా రేట్లు తగ్గించిన తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో దానిపైన చర్చించాలి. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాటన్ రైతులు, మేజ్ రైతులు, అరటి, ఆక్వా వీరందరికీ సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలని చెప్పి చర్చించాలని చెప్పి కోవటం జరిగింది. సైక్లోన్ మొంత రాష్ట్రంలో చాలా నష్టం వాటిల్లింది. దానిపైన ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో అది హోంమంత్రి గారు కూడా ఇప్పించే కార్యక్రమం చేయబోతున్నాం. అయితే అలాగే CAA సమ్మిట్ అద్భుతంగా జరిగింది. అయితే అదే విశాఖపట్నానికి మనం మెట్రో గురించి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి చర్చించాలి. అది రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో, దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. దీనికి ఈ స్కీమ్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోరడం జరిగింది. కృష్ణానది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. SIR ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాయి.
పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని అసమాన శక్తి, బలమైన సంకల్పంతో యువత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలతో దేశ యువత వికసిత భారత్ కలను సాకారం చేస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన గీతా మహోత్సవ్ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. యూరప్, మధ్య ఆసియాలోనూ గీతా పఠనం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. कुछ दिनों पहले सोशल मीडिया पर एक वीडियो ने मेरा ध्यान खींचा। ये वीडियो इसरो की एक अनोखी ड्रोन प्रतियोगिता का था। इस वीडियो में हमारे देश के युवा और खासकर हमारे जैन जी मंगल ग्रह जैसी परिस्थितियों में ड्रोन उड़ाने की कोशिश कर रहे थे। मंगल ग्रह पर जीपीएस संभव नहीं, इसलिए ड्रोन को कोई बाहरी संकेत या गाइडेंस नहीं मिल सकता। ड्रोन को अपने कैमरे और इन बिल्ड सॉफ्टवेयर के सहारे उड़ना था। उस छोटे से ड्रोन को जमीन के पैटर्न पहचानने थे, ऊंचाई मापनी थी, बाधाएं समझनी थी और खुद ही सुरक्षित उतरने का रास्ता ढूंढना था। इसलिए ड्रोन भी एक के बाद एक गिरे जा रहे थे। साथियों, इस प्रतियोगिता में पुणे के युवाओं की एक टीम ने कुछ हद तक सफलता पाई। उनका ड्रोन भी कई बार गिरा, क्रैश हुआ, पर उन्होंने हार नहीं मानी। कई बार के प्रयास के बाद इस टीम का ड्रोन मंगल ग्रह की परिस्थिति में कुछ देर उड़ने में कामयाब रहा। కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకమైన సిల్వర్ ఫిలగ్రీ ఆర్ట్ గురించి ప్రధాని మోదీ 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ వెండి కళాకృతులు బహుకరించాలని ప్రధాని తెలిపారు. వెండితో చేసిన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించానన్న ప్రధాని మోదీ పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి అందించానన్నారు. స్వదేశీ ఉత్పత్తులను అందించడం ద్వారా ఇతర దేశాల్లో మన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తుందని ప్రధాని మన్ కీ బాత్లో పేర్కొన్నారు. अभी कुछ दिनों पहले G20 शिखर सम्मेलन के दौरान जब विश्व के कई नेताओं को उपहार देने की बात आई तो मैंने फिर कहा वोकल फॉर लोकल। G20 के दौरान मैंने दक्षिण अफ्रीका के राष्ट्रपति को नटराज की कांस्य प्रतिमा भेंट की। ये तमिलनाडु के तंजावुर की सांस्कृतिक विरासत से जुड़ी चौलकालीन शिल्पकला का अद्भुत उदाहरण है। जापान के प्रधानमंत्री को चांदी की बुद्ध की प्रतिकृति भेंट की गई। इसमें तेलंगाना और करीमनगर की प्रसिद्ध सिल्वर क्राफ्ट की बारीकी का पता चलता है। इटली की प्रधानमंत्री को फूलों की आकृतियों वाला सिल्वर मिरर उपहार में दिया। ये भी करीमनगर की ही पारंपरिक धातु शिल्पकला को प्रदर्शित करता है। స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో గులాబీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ముద్విల్ గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు నివాసంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పిన హరీష్ రావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 8 మంది ఎంపీలున్న బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ఆయన ఆరోపించారు. 2 కేంద్ర మంత్రులున్నా కూడా ఏమీ తీసుకురాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకే కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ పైసల కోసం నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వం నిలబడాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పంట దిగుబడి గిట్టుబాటు ధర రాక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకర్గిరి తండాకు చెందిన బానోతు వీరన్న 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేశాడు. పంట పెట్టుబడి కోసం 25 లక్షల వరకు అప్పు చేశాడు. చీడపీడల వలన సరిగా దిగుబడి రాక వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు. అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరన్నను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్న మంత్రి కేశవ్కు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల బకాయిలు ఏ ఉద్యోగికి ఎంత రావాలనో పే స్లిప్లో స్పష్టంగా తెలియజేయాలని మంత్రిని కోరినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని అంశాలపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపులో ప్రధాన అడ్డంకి సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ పరిమితిని దాటేందుకు 2 మార్గాలను యనమల సూచించారు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేసి గత తీర్పును పునఃసమీక్షించేలా కోరాలన్నారు. జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలని వారి డిమాండ్ న్యాయసమ్మతంగా రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు అనుగుణంగా ఉందని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో సుమారు ₹1 కోటి విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సాయన్నపేట క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును పట్టుకుని పరిశీలించగా గంజాయి కనిపించింది. ఒక వ్యక్తిని అరెస్టు చేసి దాదాపు 2 క్వింటాళ్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన లాల్ సింగ్పై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే అతనిపై 3 కేసులు ఉండగా నిందితుడిని రిమాండ్కు తరలించామని ఇల్లందు డీఎస్పీ వెల్లడించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం రేపాయి. స్టాక్టన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న హోటల్లో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుక జరుగుతున్న పార్టీ హాల్లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే కాల్పులకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడి కోసం గాలిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తమ పార్టీ అగ్రనాయకత్వంపై మోదీ, షా ద్వయం బెదిరింపులు, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు బోగస్ అని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు అభద్రత, భయంతో ఉంటారని రాసుకొచ్చారు. ప్రేమించిన వ్యక్తిని తండ్రి, సోదరుడు హత్య చేయగా ఆ యువతి తన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని, ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తండ్రి, సోదరులు ప్రియుని ప్రాణాలు తీయగా ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఆ యువతి అతని మృతదేహాన్ని వివాహం చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర నాందేడ్లోని జునాగంజ్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం టేట్, ఆంచల్ మామిడివార్ ప్రేమించుకున్నారు. ఇటీవల ఆంచల్ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేరువేరు అని, తన సోదరితో మాట్లాడొద్దని ఆంచల్ సోదరుడు సక్షం టేట్ను హెచ్చరించారు. తర్వాత అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్ తండ్రి గజానన్, సోదరుడు సాహిల్, హిమేష్ తమ 2 స్నేహితులతో కలిసి సక్షం టేట్ను హత్య చేశారు. అయితే ప్రియుణ్ణి చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా బతుకున్నా అతడే తన భర్తని పేర్కొన్న ఆంచల్ సక్షం టేట్ మృతదేహాన్ని వివాహం ఆడింది. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని తెలిపింది.
9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వారం పాటు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ వచ్చే నెల 4తో పూర్తి కావాల్సి ఉండగా 11 వరకు ఈసీ పొడిగించింది. అందుకు అనుగుణంగా ముసాయిదా ఓటరు జాబితా, తుది ఓటరు జాబితా విడుదల తేదీలను సవరించింది. ముసాయిదా ఓటరు జాబితాను వచ్చే నెల 16న, తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 9న ముసాయిదా ఓటరు జాబితా, 2026 ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా విడుదల కావాల్సి ఉంది. ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో 2వ విడత ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. భారత విమానయాన సంస్థలు తమ వద్ద ఉన్న ఎయిర్బస్ A320 మోడల్ విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ను పూర్తి చేశాయని డీజీసీఏ తెలిపింది. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల వద్ద 338 A320 మోడల్ విమానాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. వాటిలో 323 విమానాలు సర్వీసులో ఉండగా 6 మాత్రం నిర్వహణలో ఉన్నాయని పేర్కొంది. ఎయిర్ ఇండియాకు చెందిన 9 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరం లేదని డీజీసీఏ వివరించింది. ఇండిగో తన వద్ద ఉన్న మొత్తం 200 A320 విమానాల్లోనూ సాఫ్ట్వేర్ అప్డేట్ను పూర్తి చేసింది. సర్వీసులో ఉన్న 100 విమానాలకు ఎయిర్ ఇండియా సాఫ్ట్వేర్ అప్డేట్ను పూర్తి చేసింది. 23 A320 విమానాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సాఫ్ట్వేర్ అప్డేట్ను పూర్తి చేసింది. సోలార్ రేడియేషన్ కారణంగా A320 మోడల్ విమానాల్లో నియంత్రణకు సంబంధించిన డేటా దెబ్బతిందని, సాఫ్ట్వేర్లో మార్పులు అవసరమని ఎయిర్బస్ సూచించింది. దీంతో A320 మోడల్ విమానాలను గ్రౌండింగ్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తి చేయాలని దేశీయ విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. ముఖ్యాంశాలు మరోసారి. తీరం దిశగా దూసుకొస్తున్న దెత్వా తుపాను. తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలకు స్తంభించిన జనజీవనం. అనేక జిల్లాల్లో ఈదురుగాలులు. దెత్వా ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాలకు ఆకస్మిక వరదల ముప్పు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సర్కార్. ప్రజా సమస్యల పరిష్కారానికి నేతలు పనిచేయాలని చంద్రబాబు ఆదేశం. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి పేరు వస్తుందని సీఎం సూచన. కొండగట్టు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామన్న బాధితులు. దుకాణదారులకు మంత్రి లక్ష్మణ్ పరామర్శ. ఆదుకుంటామని హామీ. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై అఖిలపక్ష భేటీ. సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షం డిమాండ్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై కొత్త ఎఫ్ఐఆర్. మండిపడిన కాంగ్రెస్ నాయకులు. మోదీ, అమిత్ షా కక్ష సాధిస్తున్నారని ధ్వజం. పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోందన్న ప్రధాని. యువత సంకల్పం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని ప్రశంస. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.